Hi guys, welcome to Amos vlog. So I'm so much happy అనమాట. సో ఫైనలీ నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది. వితౌట్ ఎనీ లైక్ మనకి వార్నింగ్స్ కానివ్వండి, లేకపోతే మనకి మానిటైజేషన్ అయ్యేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. సో నేనైతే అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా, కాపీరైట్స్ లేకుండా, ఇలాంటివి మనకి అడ్డంకులు రాకుండా నేనైతే నా ఛానల్‌ని మానిటైజేషన్ చేసేసాను. సో మానిటైజేషన్ ఎలా చేశాను? 1 ఇయర్‌లో నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నేను ఈ ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. అండ్ ఈ 1 ఇయర్‌లో సో నేను చాలా కష్టపడ్డాను అనైతే చెప్పను. సో యాజ్ యూజువల్ నాకు ఏవైతే లైక్ నాకు యూజ్ అయ్యేటివి కానివ్వండి, ఇది నాకు యూజ్ అయింది అంటే ఇది నా సబ్స్క్రైబర్స్‌కి చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి నేను వీడియోస్ చేశాననమాట. సో దానివల్ల నాకు రీచ్ మంచిగా వచ్చింది. సో ఎనీ కాపీరైట్స్ లేకుండా అయితే నేనైతే నా ఛానల్‌ని మానిటైజేషన్ చేసేసుకున్నాను. సో ఇదంతా మీ వల్లనే. నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి, న్యూ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అంటే ఇప్పుడున్న క్రియేటర్స్‌కి కానివ్వండి, లేకపోతే ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో మనకి యూట్యూబ్ 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ ఆర్ మనకి ఇన్ని షార్ట్స్‌కి ఇన్ననేదైతే ఇచ్చింది. సో మనం 500 సబ్స్క్రైబర్స్ అని నాకైతే 8000 సబ్స్క్రైబర్స్. నేను ప్రీవియస్‌గా కూడా నేను చెప్పాను. నాది హాఫ్ మానిటైజేషన్ అయ్యింది. దాని తర్వాత నాది ఫుల్ మానిటైజేషన్‌కి నాకు 1 మంత్ పట్టిందనమాట. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో దీంట్లో నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మానిటైజేషన్ అయిపోయింది అంటే అలా అని కాదు. కొంతమందికి యూజ్ అవుతుంది. సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో ఆర్ ఎల్స్ ఛానల్ రన్ అవుతుందో వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాననమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మిస్టేక్స్ చేయకండి. ఎలాగా అంటే మిక్స్డ్ కంటెంట్ చేయకండి. మిక్స్డ్ కంటెంట్ ఎప్పుడు అంటే మన యూట్యూబ్ అల్గోరిథంకి మన ఛానల్ అనేది అలవాటు అవ్వాలన్నమాట. అలవాటు అవ్వడం అంటే ఇప్పుడు చూడండి, నేను జాబ్స్ గురించి పోస్ట్ చేస్తుంటాను. బోనాలది నా వీడియో ఉంటుంది. ఎవ్రీథింగ్ నా వ్లాగింగ్, మినీ వ్లాగ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో నా ఛానల్ అనేది యూట్యూబ్ అల్గోరిథంకి అలవాటైపోయింది. సో అలాగా మీరు యూట్యూబ్‌కి చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే మనది ఏదైతే మన ఛానల్ ఉంటుందో దాంట్లో మనం స్టార్టింగే ఛానల్ ఎప్పుడైతే మనం పెడతామో స్టార్టింగే మనం ఇదంతా మనం చెప్పేయాలన్నమాట. వాటెవర్ రైటింగ్‌లో చెప్పేస్తే ఈ ఛానల్ అనేది మనకి ఇబ్బందులు అనేటివైతే ఉండవు. మనం ఏ వీడియో పెట్టినా ఇది మన ఆడియన్స్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. యూట్యూబ్ ఆల్గోరిథం ఆడియన్స్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అది చాలామంది మిక్స్డ్ కంటెంట్ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వ్యూస్ రావు. అండ్ చాలామంది చాయ్, టీ చేస్తూ ఏదో ఒక పాట పెట్టేసి టీ పొయ్యి మీద ఉండంగా ఇలాంటివి అవన్నీ చాలా వేస్ట్ వీడియోస్ అన్నమాట. అలాంటివి ఫ్యాన్ తిరుగుతుంటే ఇలాంటివి వేస్ట్. దానివల్ల మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా మంచిగా అనిపించదు. సో ఒక డిగ్నిటీ ఆర్ ఒక ప్రొఫెషనల్‌గా మన ఛానల్ ఉంటే బాగుంటుంది. ఇట్లా చిల్లరగా చాయ్, కూర వండుతూ, కూర తిప్పుతూ ఇవన్నీ వేస్ట్.
నాకు తెలిసైతే. ఇప్పటికి మీ అలా మేము పెట్టినా గూడా మా ఛానల్ మానిటైజేషన్ అయిందంటే ఇప్పుడవుతుంది. బట్ ఒక సర్టెన్ టైమ్ మన ఛానల్ మానిటైజేషన్ అయినా కానీ మళ్ళీ డీమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటి చెత్త వీడియోస్ పెట్టడం మానేసేయండి. నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. నా ఫ్రెండ్స్ ఆర్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో నేను మీకైతే చెప్తున్నానన్నమాట. సో వన్ థింగ్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చాలామంది లాంగ్ వీడియోస్కి లైక్ సాంగ్స్ పెట్టేస్తారు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మనకి సాంగ్స్ వస్తుంటాయి, మ్యూజిక్ ఏదైనా వస్తుంటుంది. సర్టెన్ టైంలో వాళ్ళు మనకి యూట్యూబ్ మానిటైజేషన్కి యాక్సెప్ట్ చేసిన తర్వాత కాపీరైట్స్ అనేవి పడతాయి. ఇది కూడా మీరు ఆలోచన చేసుకోండి. వన్స్ మీరు అప్లోడ్ చేశాక వైటీ స్టూడియోలో మనకి కనిపిస్తుంది ఇది కాపీరైట్సా కాదా అనేది మనకి అప్పుడే చెప్పేస్తుంది. అది చూసుకొని వీడియో అనేది పబ్లిక్ చేయడం కరెక్ట్. అండ్ వన్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పుడు మనకి లైక్ మనకి మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్న నెక్స్ట్ మనకు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత డిమానిటైజేషన్ అయిపోతుంది. అలాంటి మిస్టేక్స్ కూడా లేకుండా మీ ఛానల్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పెట్టొచ్చు షార్ట్ వీడియోస్ కూడా, నేను అలా కానీ షార్ట్ వీడియోస్ వల్ల మన ఛానల్ అని సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ షార్ట్స్ వల్ల అంత ఉపయోగం ఉండదు. లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మంచి కంటెంట్ చూస్ చేసుకోండి. అండ్ మంచి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం మాట్లాడాలనుకుంటున్నాం, మన టాపిక్ ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మనం ఒక వ్లాగ్ అనేది తీసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది. మనం ఇష్టం వచ్చేసినట్టు మాట్లాడేసి లేకపోతే వీడియోకి దానికి సంబంధం లేకుండా ఇలాంటివి నాకైతే ఛానల్ బాగోదు అని అనిపిస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ మనం చూసుకున్న చిన్న ఛానల్స్ కానివ్వండి, పెద్ద ఛానల్స్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, థంబ్నెయిల్ ఈజ్ మస్ట్. థంబ్నెయిల్ వల్ల మనకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థంబ్నెయిల్ మీద ఫోకస్ చేయండి. థంబ్నెయిల్ వల్ల థంబ్నెయిల్ క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటుంది. ఆ రేట్ బట్టి మన వీడియో అనేది గ్రోత్ అవుతుందన్నమాట. థంబ్నెయిల్ ఎప్పుడైతే మనకి డౌన్లో ఉంటుందో అప్పుడు మనకి వ్యూస్ అనేవి రావు. సో ఇంకొకటి, చెత్త వీడియోస్ పెట్టడం మానేసేయండి. వాళ్ళు పెడుతున్నారు కదా, వీళ్ళు పెడుతున్నారు కదా, తనకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని జెలస్ ఫీల్ అవ్వడం మానేసి మీ ఓన్ కంటెంట్, మీ వీడియోస్, మీరు ఏం వీడియో చేయాలనుకుంటున్నారు, అసలు మీ ఛానల్లో ఏం వీడియో ఎక్కువగా ఉందో దానికి చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళు చేసిన వీడియో అరే వాళ్ళు చేశారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి కదా నేను కూడా చేస్తానంటే యూట్యూబ్ ఆల్గరిథం ఒప్పుకోదు. సో ఇది సెకండ్ థింగ్. మనకి ఫస్ట్ మన ఛానల్ ఏది ఉందో, దానికి ఏది అలవాటు అయిపోయిందో అవి వీడియోస్ అప్లోడ్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో అండ్ నెక్స్ట్ చాలామంది అని కాదు, చాలామంది యూట్యూబ్లో ఫోటో పెట్టేసి సాంగ్ పెట్టేసి మనకి యూట్యూబ్లో పెట్టేస్తుంటారు. సో అలాంటివి కూడా మానిటైజేషన్ అవ్వదు. ఫొటోస్ వల్ల కూడా మనకి లాంగ్ వీడియోస్లో ఫొటోస్ పెట్టి లాంగ్ వీడియోస్ చేయడం కూడా మనకి మానిటైజేషన్ అవ్వదన్నమాట, మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా. సో అది కూడా ఒకటి. చాలామంది వాళ్ళ వీడియోస్లో కొంచెం ఇంకొక దాంట్లో వీడియోస్ తీసుకొని ఇంకొక వీడియో చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ కూడా చెయ్యకండి. వన్స్ ఒక్కసారి మానిటైజేషన్ అయినా తర్వాత డిమానిటైజేషన్ అవుతుంది, ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ లాగా వస్తుంది. మనకి వీడియో క్వాలిటీ చాలామంది లైక్ ఫోన్స్, కెమెరా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఫోన్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ లేదు అని అన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, లైట్ ఫోకసింగ్ అనేది చూసుకోండి.
and dress sense, whatever it may be, what is our appearance to the camera is must. సో కెమెరా ముందు మనం ఎలా ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇది అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో అవి ఇవి వీడియోస్ కాకుండా మీరు ఏ వీడియో అనుకున్నారో ఆ వీడియోస్ చేయడం మస్ట్. వాళ్ళు వీళ్ళని చూసుకుంటా పోతే మనం ముందుకి వెళ్ళలేమన్నమాట. మీకు అంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయటికి తీసుకురండి. సో దానివల్ల మీకు గ్రోత్ ఉంటుంది. అంతేకానివ్వండి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ మనం యూట్యూబ్లో పెట్టేస్తే యూట్యూబ్ అల్గరిథం అనేది పాడైపోతుంది. మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా దానికి వ్యూస్ అనేవి రావు. సో ఫోకస్ ఆన్ లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ కూడా మనం పెట్టవచ్చు, బట్ షార్ట్ వీడియోస్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, లాంగ్ వీడియోస్ వల్ల మనకి వాచ్ టైం వస్తుంది. అండ్ మనకి షార్ట్స్లో కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు ఒక ఫ్యాన్ తిరుగుతుంటే వీడియో పెట్టడం, టీ పొయ్యి మీద ఉన్నప్పుడు వీడియో పెట్టేసేయడము, అవి ఇవి ఇలాంటివి కాకుండా మేక్ ఇట్ మినీ వ్లాగ్ అలాంటివి చేయండి. ట్రెండింగ్లోకి వెళ్తా. ఓకే, సో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. అండ్ నేను ఈ మానిటైజేషన్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డా. ఈవెన్ నాకు మా అత్తమ్మ అండ్ మా హస్బెండ్, నా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేశారు. నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయలేదన్నమాట. లైక్ నేను యూట్యూబ్ చేస్తున్నాను ఇలా అని నన్ను ఎవరు డిస్కరేజ్ చేయలేదు. సో నేను అందుకే ఇక్కడ ఉన్నానని అనుకుంటాను. సో దట్స్ ఇట్ గైస్. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయింది, బట్ మానిటైజేషన్ అయిపోతే సరిపోతుందా? మనకి $100 కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అయ్యాకి నా అకౌంట్లోకి మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో $100 అవ్వడానికి ఇంకెన్ని రోజులు పడతాయో I will see. Once I will get Google Pin, I will compulsory make a video on YouTube. I will share my happiness or whatever the celebrations anamata. So we will meet on next video. Thank you. Bye bye. Like and share and subscribe to my channel. Bye guys.